జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 31 వరకు రాచర్ల మండలంలోని అన్ని పంచాయతీల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాచర్ల మండల పశు వైద్య శాఖ అధికారి హరిబాబు వెల్లడించారు. ఈ వైద్య శిబిరాల్లో పశువులకు ఋతుమూత్ర గర్భ సంబంధిత సమస్యలు ముఖ్యంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పశువుల సంఖ్య గణనీయంగా పెంచేందుకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వైద్యులు హరిబాబు చెప్పారు. పశువుల్లో నులిపురుగుల నివారణకు కృషి చేయడం వల్ల గణనీయంగా పాల ఉత్పత్తి పెంచవచ్చన్నారు. 6 నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణ కొరకు పశువులకు మందులు వేయాల్సి ఉంటుందన్నారు. గాలికుంటు వ్యాధి ఇతర వ్యాధులకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. ఈ పశు వైద్య శిబిరాలను మండలంలోని రైతులు వినియోగించుకోవాలని వైద్యులు హరిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తారీఖు నుంచి 31వ వరకు రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ తరఫున అన్ని గ్రామ పంచాయతీల్లో పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాము. ఈ పశువైద్య శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువుల్లో వచ్చే గుడ్డుమూత్రం కానీ తర్వాత గర్భకోశ సంబంధమైన వ్యాధులకి ప్రత్యేకమైన చికిత్స అందించడం, ఏవైతే గుడ్డుమూత పశువులు ఉంటాయో వాటిని తిరిగి ఎదకొచ్చేలా చేసి వాటి ద్వారా వాటి యొక్క సంతాన సాఫల్యతను పెంచి రాష్ట్రంలో ఈ పశువుల సంఖ్యను గణనీయంగా పెంచడం అనేది ఈ యొక్క శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ కార్యక్రమాల్లో అన్ని రకాల జబ్బులకు సంబంధించి నివారణ మరియు చికిత్సలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా జీవాల కాపరులకి వారి యొక్క జీవాలకి నట్టి నివారణ మందులు, అలాగే దూడల్లో గేదెల్లో అన్నింటిలో కూడా మనము ఈ నులిపురుగుల మందుని ఇవ్వడం జరుగుతుంది. మనము గమనించినట్లయితే మనుషుల్లో ఎలాగైతే ప్రతి 6 నెలలకి ఒకసారి నులిపురుగుల మందులు ఇస్తున్నారో అలాగే ఈ పశువుల్లో కూడా పెద్ద పశువుల్లో అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి మనం నులిపురుగుల మందులు ఇచ్చినట్లయితే వాటి యొక్క అంతర పరాన్నజీవులు చనిపోయి అవి తిన్న ఆహారం పూర్తిగా వాటికి వండబట్టి పశువులు ఆరోగ్యంగా బాగా సమృద్ధిగా ఉండి మంచిగా పాలు ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా ఈ నులిపురుగులను మనం ఇలాగా చెప్పినట్లు వాడినట్లయితే పాల ఉత్పాదకత పెరుగుతుంది.